కామారెడ్డి జిల్లా పట్టణ పోలీస్ స్టేషన్లో గత నెల రోజుల నుండి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలో నిబంధనలకు విరుద్ధంగా వారి మోటార్ సైకిళ్లకు పెద్ద శబ్దం వచ్చి సైలెన్సర్లను మొత్తం 26 సైలెన్సర్లను బిగించిన మోటార్ సైకిళ్లను నడిపే వ్యక్తులకు మోటార్ వాహనాల చట్ట ప్రకారం చలానాలు విధించి వారి మోటార్ సైకిళ్లకు బిగించిన సైలెన్సర్లను తీసివేసి వాటిని ఈరోజు ఈ నిబంధనల మేరకు పంచనామా నిర్వహించి రోడ్డు రోలర్ సహాయంతో తొక్కించి ధ్వంసం చేయడం జరిగింది. మోటార్ వాహనాలు నడిపే వ్యక్తులకు ముఖ్యమైన విన్నపం ఏమనగా మీ యొక్క వాహనాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ వాహన చట్టాలలో రూపొందించిన సెక్షన్లను అనుగుణంగా వాహనాన్ని ఉంచుకోవడం మరియు నెంబర్ ప్లేట్లు ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవడం చేయాలని కామారెడ్డి పోలీస్ తరపున సిఐ చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అలా ఉండని ఎడల వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వాహనాలను సీజ్ చేసి సంబంధిత కోర్టులో వారిపై అభియోగ పత్రము దాఖలు చేయడం జరుగుతుందని అన్నారు. విశ్వన్న ఎంత విశ్వన్న ఈరోజు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల రోజుల నుండి మనం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేయగా కొంతమంది యువకులు కొంతమంది పెద్దవారు కూడా వారి యొక్క మోటార్ సైకిళ్లకు ఈ నిబంధనలకు విరుద్ధంగా అంటే మోటార్ వాహనాల చట్టంలో ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి సైలెన్సర్లను తీసి పెద్ద శబ్దం వచ్చే సైలెన్సర్లను ఫిక్స్ చేసుకొని శబ్ద కాలుష్యం చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతా ఉంటే మనము స్పెషల్ డ్రైవ్లు చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాదాపుగా 26 మోటార్ సైకిళ్లకు సంబంధించినటువంటి సైలెన్సర్లను మనము స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇది మోటార్ వాహనాల చట్టానికి సంబంధించినటువంటి నిబంధనలను అతిక్రమించినందుకు గాను వారిపైన చలాన్లు విధించి వాటిని తీసుకొని ఈ రోజు వాటిని అంటే మన నిబంధనలకు అనుగుణంగా పంచనామా నిర్వహించి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఇది ముఖ్యమైన అంటే దీనిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే కొన్ని చట్టాలు ఉన్నాయి, చట్టాలను ఉల్లంఘించి మనం పని చేయకూడదని, రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రయాణం సాగించాలని, మన వల్ల మనం వాహనం చేసే శబ్దం వల్ల ఇతరులకు శబ్ద కాలుష్యం ఏర్పడి ఇతరులకు హాని కలుగుతుంది కాబట్టి అలాంటి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎంవీ యాక్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా మనం వారి మీద చలాన్లు వేసి చేయడం జరిగింది. ఇక మీదట ఎవరైనా ఇలాంటి పెద్దగా శబ్ద కాలుష్యాన్ని ఇచ్చే సైలెన్సర్లను వాడి ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా చేస్తే కనుక వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారిపై కోర్టులో అభియోగ పత్రాలను కూడా దాఖలు చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. సో ప్రజలందరూ కూడా ఈ సూచనలను పాటించి పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ.